Hey there beautiful souls, welcome back to my channel. నా పేరు కారుణ్య అభిరామి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ టుడే. మీరు విజయవాడ టు మారేడుమిల్ పార్ట్ 1 వీడియో చూసినట్లయితే ఇది ఆ వీడియో కంటిన్యూషన్. ఆ వీడియో క్యాంప్ ఫైర్ అండ్ డిన్నర్తో ఎండ్ చేసాం కదా, ఇది ఆ రోజు నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ అరౌండ్ 7 AM మేము త్వరగా లెగిసి ఇంకా చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాము. హోమ్ టౌన్కి వెళ్ళి దసరా సెలబ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ డే. ఆ హరీలో ఉన్నామన్నమాట. నేను స్టార్టింగ్లో ఈ రిసార్ట్ అండ్ రూమ్ది మినీ టూర్ చేశాను కదా, సో దాట్ మీరు ఎవరైనా మోతిగూడెంలో స్టే చేయాలనుకుంటే ఈ రిసార్ట్ని కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా హోమ్లీగా ఉంది. నేను వాళ్ళ డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాను. మేము బ్యాక్ వస్తున్నప్పుడు అక్కడ ఒక లోకల్ వెండర్ లిల్లీ ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఫస్ట్ మేము అవి దేవుడికి పెట్టాం, తర్వాత ఎన్ని ఫోటోషూట్స్ చేసుకున్నామో మీరే చూడొచ్చు. ఈ ప్లేస్ని త్వరగా వెకేట్ చేయక్కర్లేదు. ఇక్కడ పుష్ప మూవీ సీన్స్ తీసిన స్పాట్స్, చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకొని మెల్లగా వెళ్ళొచ్చు అనమాట. చూసారు ఈ ఫారెస్ట్ ఎంత అందంగా ఉందో, ఒక డీప్ ఎన్చాంటెడ్ ఫారెస్ట్ లాగా ఉంది. మనం రోజు కాలేజ్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, లిటరల్లీ డైలీ అదే రొటీన్లా ఉంటుంది. సమ్టైమ్స్ మనకి ఆ కాంక్రీట్ జంగల్ నుంచి కొంచెం బ్రేక్ కావాలి. అసలైన ఫారెస్ట్లోకి వచ్చి ఆ నేచర్ని, గ్రీనరీని, ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తే అగైన్ మనం రీజువినేట్ అవుతాం. మనకి చాలా ఎనర్జీ బిల్డ్ అవుతుంది, ఎందుకంటే నేచర్ ఈజ్ ద ట్రూ హీలర్. చూసారా గ్రీన్లోనే ఎన్ని గ్రీన్ కలర్స్. ఈ కలర్స్ అన్నీ చూసి మన బ్రెయిన్ అండ్ ఐస్ చాలా రిలాక్స్ అవుతాయని ఐ బిలీవ్. ఎక్కడ చూసినా ఫారెస్టే ఉంది, మీరు ఏం ఎంజాయ్ చేశారు అనుకోవచ్చు. ఇట్ వాజ్ అ ప్యూర్ ఫ్యామిలీ టైమ్. మేము రకరకాల సాంగ్స్ ప్లే చేసాము, ఓల్డ్ సాంగ్స్ టు న్యూ సాంగ్స్, చాలా ఎంజాయ్ చేసాము. ఇలాంటి ప్లేసెస్లో మనం కావాల్సిన మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలి. ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ ఈ జర్నీ ఏమంత బోరింగ్గా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా ఎనర్జెటిక్ అవుతారు బ్యాక్ వచ్చాక. నెక్స్ట్ ఇక్కడ లోకల్ పీపుల్ అండ్ ట్రైబల్స్, అక్కడ వాళ్ళు పండించిన ఆర్గానిక్ పల్సెస్ అవన్నీ అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవి మీరు తీసుకోవచ్చు. ప్రైసెస్ కూడా మన సిటీ ప్రైసెసే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేవు. కానీ ఆర్గానిక్, వాళ్ళు క్లెయిమ్ చేసేదైతే అవి ఆర్గానిక్. ఈ వీడియోస్ మీరు కిడ్స్కి చూపించండి. ఈ వీడియో మొత్తం మంకీసే, మీకు కావాల్సిన మంకీస్ ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అనదర్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియోస్ అన్నీ కొంచెం హయ్యర్ క్వాలిటీలో చూడండి, లైక్ 720p అలా. అప్పుడే మీరు నేను చూపించాలనుకుంటున్న దాంట్లో అట్లీస్ట్ 40% అయినా చూడగలరు, లేదా యూ వోంట్ సీ ద రియాలిటీ. ఇప్పుడు మనం సోకులేరు వాగు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది కంపల్సరీ ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్. ఖచ్చితంగా మారేడుమిల్లో వచ్చే అందరికీ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. హియర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ అ ఫ్యామిలీ ఫోటో. చెట్లు కొండల మధ్యలోంచి ఒక వాగు వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ, మీరు నచ్చినన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ రూట్లోంచి కిందకి వెళ్ళొచ్చు. మీ కార్స్ అన్ని పార్క్ చేసుకొని. చాలామంది అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు, ఆడుకుంటూ ఉంటారు. కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రెయినీ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని లాస్ట్ వీడియోలో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెయినీ సీజన్స్లో హిల్స్, వ్యాలీస్ నుంచి వచ్చే వాటర్కి అసలు కంట్రోలే ఉండదు. సడన్గా పెరిగిపోతాయి, సడన్గా తగ్గిపోతాయి, మనం ఏం గెస్ చేయలేం. చూడండి మంకీస్ ఎంత ఫన్నీగా ఉన్నాయో. దే ఆర్ ఇన్ అటాకింగ్ అండ్ అటెంటివ్ మోడ్. ఫుడ్ మనం ఇచ్చినా కనిపించినా దే ఆర్ రెడీ టు గ్రాబ్ అండ్ స్నాచ్. నెక్స్ట్ నేను ఒక క్లిప్ చూపిద్దాం అనుకుంటున్నాను, ది పవర్ ఆఫ్ అ ఫ్లాగ్షిప్ ఫోన్. చూడండి. నాకేదో కొత్త ఫీచర్ డిస్కవర్ చేసినట్టు అనిపించింది ఇది చూసాక. ఈ క్లిప్ చూసాక మై ఫాదర్ గాట్ కన్విన్స్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి రియల్గానే వాల్యూ ఉందని. జోక్స్ అపార్ట్ అండి, జస్ట్ కిడింగ్. ఐఎమ్ నాట్ 100% షూర్, బట్ ఈ ప్లేస్ని మన్యం వ్యూ పాయింట్ అంటారు అనుకుంటా. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా హిల్స్ కనిపిస్తాయి, అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెద్ద చెట్లు ఉంటాయి కొండ మీద.
ఇక్కడ మాత్రం మంకీస్ చాలా దారుణంగా ఉంటాయి. మీరు కార్ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చి స్నాక్ చేస్తాయి. ఒక చిన్న పాపని యాక్చువల్లీ ఒక మంకీ కొట్టేసింది మేము అక్కడ ఉన్నప్పుడు. సో జాగ్రత్త. ఈ పర్టికులర్ లొకేషన్లో మాత్రం మంకీస్ ఫుల్ అటాకింగ్ మోడ్, వచ్చి ఫుడ్ తీసుకోవడానికి వాటి ప్లాన్ అంతా. మాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఇప్పుడు చూస్తారు. ఆ షార్ట్ స్టోరీ టేల్ ఆన్ మంకీస్ లాగా ఉంటుంది. అసలు అవే మనకైనా చాలా బిజీగా ఉన్నాయి. జనరల్గా మనం మంకీస్ పాపం హంగ్రీగా ఉన్నాయేమో అని ఫుడ్ పెట్టాలనుకున్నాం, కానీ అవి వాటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ని మర్చిపోతున్నాయి. అదొక పెద్ద ఫారెస్ట్ ఏరియా, ఖచ్చితంగా వాటికి ఫుడ్ ఉంటుంది. కానీ మనం పెట్టడం వల్ల ఏమో అవి మన మీద బాగా డిపెండ్ అయిపోయి అవి ఫుడ్ సర్చ్ చేసుకోవడం మానేసినాయి. కార్లో బ్యాగ్లోంచి ఏదో మొబైల్ తీసినాం, దానికి ఏదో ఫుడ్ తీసినాం అనుకుని లోపల రావడానికి ట్రై చేస్తుంది అనమాట. డోర్స్ కొడుతుంది, లాగుతుంది, పైకి ఎక్కుతుంది, కింద దిగుతుంది. నాకైతే కొంచెం భయం వేసింది, కానీ మనం సేఫ్ కాబట్టి రిలాక్స్గా కూర్చున్నాను. డోర్ తీసుంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించాలి. పోనీ సాఫ్ట్ మంకీస్ అయినా పర్వాలేదు, ఎంత హార్ష్గా ఉన్నాయో. ఫస్ట్లీ భయపడ్డాను, కానీ తర్వాత మంచి కాంటెంట్ వస్తుంది వీడియోకి అనుకున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ తీసాను, కానీ మీరు ఒకవేళ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వింటే ఒకటే సౌండ్ వస్తుంది. మేము కార్ హార్న్ చేస్తూనే ఉంటాం అన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏం వెహికల్ వస్తుందో తెలియదు, డీప్ టర్న్స్ అండ్ కట్స్ ఉంటాయి. సో ఎవ్రీ 10 సెకండ్స్కి హార్న్ చేసుకుంటూ వెళ్ళండి, అదే మనకి సేఫ్. ఈ ప్లేస్ నాకు ఎందుకో చాలా నచ్చింది. ఆ రూట్స్ అన్ని బయటకు వచ్చి డిఫరెంట్గా అనిపించింది. అండ్ ట్రీస్ కూడా చాలా పొడవుగున్నాయి. ఇక్కడ ఎన్నో క్యూట్ ఇన్నోసెంట్ మంకీస్ ఉన్నాయి. వాటిని చూస్తే ఫుడ్ పెట్టకుండా ఆగలేం, కానీ ఫుడ్ పెడుతున్నంతసేపు ఒక గిల్టీ ఫీలింగ్, వాటి న్యాచురల్ బిహేవియర్ని మనం చేంజ్ చేసేస్తున్నామని. మీకేమైనా ఐడియాస్ తెలిస్తే సజెస్ట్ చేయండి. గవర్నమెంట్ అయినా మనమైనా ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఈ బిహేవియర్ మార్చొచ్చు. తిరుపతి లాంటి ప్లేసెస్లో అయితే రాసి ఉంటుంది, వైల్డ్ యానిమల్స్ వాటి ఫుడ్ అవే సంపాదించుకోగలవు, డోంట్ ఫీడ్ యానిమల్స్ అని. కమెంట్ యువర్ థాట్స్ బిలో. ఈ ప్లేస్ నుంచి మారేడుమిల్లికి వెళ్ళే రూట్లో ఈ 2 రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది స్టే చేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ చాలా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. మరి కరెంట్లీ అవన్నీ మూసేశారు, జలతరంగిణి, రంప ఇవన్నీ. చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయిందని. వాటి తర్వాత చిన్న చిన్న రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి అక్కడ. లోకల్గా కూడా చాలామంది బ్యాంబూ చికెన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ కవర్ చేయలేదు, కొంచెం మేము ఇంకా రష్లో ఉన్నామన్నమాట. ఈ రిజర్వాయర్ పేరు భూపతిపాలెం. ఇది రంపచోడవరం అనే విలేజ్లో ఉందన్నమాట. చాలా అందంగా ఉంటుంది చూడడానికి, కానీ ఎందుకో మూవీస్లో అంతగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది ప్లేస్ని. చూద్దాం ఫ్యూచర్లో ఏమొస్తాయి ఇక్కడ. శ్రీ రంప వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వచ్చాం మనం ఇప్పుడు. ఈ టెంపుల్ రంపచోడవరంలో ఉంది. ఈ టెంపుల్ డ్రోన్ వ్యూ చూస్తే చుట్టూ కొండలు ఉంటాయి. ఈ టెంపుల్ కూడా ఒక కొండ మీద ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో టెంపుల్. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, టీటీడీ వాళ్ళే కట్టించారు. తిరుమల తిరుపతిలో స్వామికి ఏ టైంకి ఏ పూజలు ఎలా జరుగుతాయో సేమ్ ఇక్కడ అలాగే చేస్తున్నారు. సుప్రభాత్ సేవ ఇవన్నీ. మనకి సిమిలర్ టెంపుల్ విజయవాడలో అమరావతిలో కూడా కట్టారు. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా షూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఆ కొండలన్నీ చూస్తే నాకు సేమ్ తిరుపతి గుర్తొచ్చింది. ఇక్కడితో ఇక మారేడుమిల్లి ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము, జగ్గంపేట వేలో అనమాట, కాకినాడకి. వి కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గాయస్? నచ్చిందా?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ పార్ట్ ఆఫ్ ది వీడియో బాగా నచ్చిందో చెప్పండి. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. కొంచెం ఈ వీడియో లెంతీ అయి ఉండొచ్చు, కానీ నాకు కుదిరినంత షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్గా పెట్టాను ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గైస్. బాయ్ బాయ్.